ఓ సారీ. తమరు అనుకున్నది ఏదైనా చేసే పవర్ ఉంది, కానీ పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చే ప్రేమ లేదు కదా. మర్చిపోయాను. అంటే ఏంటి రాహుల్? నాకు నాకు నీ మీద ప్రేమ లేదు అనుకుంటున్నావా? అంటాను. అంటే మాత్రం కాదనగలరా? మనిషిని ప్రేమించడం అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళకి నచ్చింది చేయాలి. నా సరస్సులాగా. అంతేకాని స్వార్థం కోసం వాడుకోవడం, నియంతలాగా కంట్రోల్ చేయడం, ఇదంతా ప్రేమ అనరు. మై డియర్ కన్న తల్లి, రాహుల్, మళ్ళీ ఎక్కడికి? నా ప్రశాంతత డిస్టర్బ్ చేయడం మా అమ్మగారికి అలవాటు. మా అమ్మగారికి దూరంగా వెళ్ళడం, సంతోషంగా ఉండడం నా అలవాటు. రాహుల్, రాహుల్, నా మాట విను. ఇన్ని రోజుల గౌరవం, ప్రేమ ఏమయ్యింది? నేనేం మాట్లాడినా అది తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. వాడి మనసు కుదుటపడాలి అంటే ముందు ఆ మనసులో బాధ పోవాలి. ఇలా ఎన్నాళ్ళు? రోజురోజుకి రాహుల్ పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతోంది. ఆ పిచ్చిలో ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. రాహుల్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు రాహుల్, హౌ ఆర్ యూ? పర్ఫెక్ట్లీ ఫైన్ డాక్టర్. నా సర్కాజంకి ట్రీట్మెంట్ సైకియాట్రీ అని ప్రముఖ విద్యావేత్త అయినటువంటి మా అమ్మగారు ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది, కనిపించింది అంటే ఎవరు నమ్మడం లేదు. ఏంటి రాహుల్ ఆ సొల్యూషన్? ఇంకేం డాక్టర్, వన్ అండ్ ఓన్లీ సరస్సు. అందరూ చనిపోయింది అనుకుంటున్న నా సరస్సు ఇంకా బ్రతికే ఉంది. నేను చూశాను. పబ్లో మిస్ అయినా ఏదో ఒక రోజు నా ముందుకొస్తుంది. ఇది నిజం, ఇదే నిజం. నేను చూసిన నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటున్నారు. నా మనసులో సరస్సుని, నా ఊపిరిని దూరం చేయాలనుకుంటున్నారు. వద్దని అరిస్తే దానికి పిచ్చి అని పేరు పెట్టారు. పిచ్చేంటి రాహుల్? యాజ్ యూ సెడ్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. జస్ట్ జనరల్ చెకప్ కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చారు, నథింగ్ ఎల్స్. సరస్సు నిజమేనని మీరైనా నమ్ముతారా? క్లియర్గా చూశానని నువ్వే చెప్తున్నావు కదా రాహుల్. థ్యాంక్స్ డాక్టర్.
మీరు మా అమ్మగారంత గొప్పగా చదువుకోకపోయినా చాలా సింపుల్గా అర్థం చేసుకున్నారు. రామా బ్రహ్మణి. గుడ్ మార్నింగ్ డాక్టర్. నారాయణ గారు. పదండి. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. నాకేదో అయిపోయిందని చెప్పేసి మా అమ్మాయే కంగారు పడుతుంది. కూతురు కదండి, ఆ మాత్రం కేరింగ్ ఉంటుంది. డాక్టర్, నా మైండ్ మనసు అంత పర్ఫెక్ట్గానే ఉంది. మీరేమైనా ట్రీట్మెంట్ చేయాలనుకుంటే నాకు కాదు, నాకు ప్రాబ్లం అనుకుంటున్న వాళ్ళకి చేయండి. రాహుల్, రాహుల్, మేడం, రాహుల్ ఫిజికల్గా ఏ ప్రాబ్లం లేకపోయినా మెంటల్గా మాత్రం చాలా సఫర్ అవుతున్నాడు. సరస్సు చనిపోయిందని తెలిసినా మర్చిపోలేక తను ఇంకా ఉందని హాలోసినేట్ చేసుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? హాస్పిటల్, బయటికెళ్ళి తాగండి. తన చావుకి మీరే కారణమని మెంటల్గా ఫిక్స్ అవడం వల్ల అతని మాట తీరు, బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. డాక్టర్, మీరే ట్రీట్మెంట్ చేసినా పర్వాలేదు. రాహుల్ని మామూలు మనిషిని చెయ్యండి. నాకదే చాలు. వాళ్ళలా చూడటానికి చాలా కష్టంగా ఉంది. ఈ సమస్యకు ట్రీట్మెంట్ చేయాల్సింది నేను కాదు మేడం, మీరే. నేనా? అవును మేడం. రాహుల్ సరస్సునే లోకం అని అనుకుంటున్నాడు. భార్య ప్రేమ తప్ప వేరే ప్రేమ వద్దని బలంగా నమ్ముతున్నాడు. అందుకే అందరికీ దూరంగా తనకంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేసుకొని బతుకుతున్నాడు. ఆ ప్రపంచంలోకి మీరే వెళ్ళాలి. భార్య తాలూకు జ్ఞాపకాలనే మీ మాటలతో చెరిపేయాలి. అప్పుడే రాహుల్ మీకు దక్కుతాడు. సరే డాక్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. రాహుల్ని కన్నప్పుడు ఎలా చూసుకున్నాను, అంతకన్నా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటా. వాణ్ణి నేను మార్చుకుంటాను. కూర్చోండి నాన్న, నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాను. అలాగే అమ్మా. సరసు, చూడమ్మా, మీ నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. ఎంత తొందరగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తే అంత మంచిదమ్మా. ఓకే డాక్టర్, ఇన్ని రోజులు మా నాన్నగారికి విషయం తెలియకుండా నేను అమ్మ మేనేజ్ చేస్తున్నా. మళ్ళీ ఏ ప్రమాదం జరగకముందే నేనే డబ్బులు సిద్ధం చేసుకుంటాను.
సరసు ఎవరండి మీరు? ఏం కావాలి? సారీ, తప్పుగా అనుకోకండి. రాహుల్, ఏమైంది? డాడ్, సరసు కనిపించింది డాడ్. ఇక్కడికి వచ్చింది, నేను చూశాను. నానా, ఏమన్నాడమ్మా మీ డాక్టర్? మీ నాన్న బతకడం కష్టం అన్నాడా? అయ్యో, అవేం మాటలండి. నాన్నా, ఇంకెప్పుడు ఇలా అనొద్దు, సరేనా? సరేనమ్మా, అయినా నా కూతురుండగా నాకేం దిగులు. సరే పదండి. పదండి. నాన్న, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. మీరు పదండి. డాడ్, ఇది పిచ్చి కాదు, పచ్చి నిజం. డాడ్, బిలీవ్ మీ డాడ్. మన పబ్లిక్ కూడా ఇలానే కనిపించింది, వెంటనే మాయమైపోయింది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు డాడ్. రాహుల్, ఇక్కడి నుంచి వెళ్తే ఒక్కొక్కటిగా నీ ముందే అన్నీ నీకే అర్థమవుతాయి. పద. తనని నేను చూశాను, తను నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. రాహుల్, సరస్సు అనేది గతం, అది గడిచిపోయింది, ఇక తిరిగి రాదు. టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం, పదండి. వద్దురా, నీ బాధ నాకు అర్థమవుతుంది. సరసు లేదురా, నీకు ఆ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదురా. వెళ్దాం పద నాన్న, పద. పెళ్ళాం చచ్చిందని పిచ్చోడైన కొడుకు, చెయ్యని నేరానికి నిందమోస్తూ దోషిగా నిలబడిన తల్లి, ఎటూ చెప్పలేక మూగబోయిన ఫ్యామిలీ. ఇది కదా నేను వెయిట్ చేసిన మూమెంట్. వాళ్ల పతనానికి ప్రతి అడుగులో నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ప్రీతి. ఎంత సెల్ఫిష్ ఆంటీ మీరు. సెల్ఫిష్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? కాకపోతే ఏంటి, మీరు కోరుకున్న పతనం చూశారు, మరి నేను వెయిట్ చేస్తున్న పెళ్లి ఎప్పుడు? కేవలం రాహుల్తో పెళ్లి కోసమే ఆ ఫ్యామిలీతో అగెయిన్స్ట్ గా మీ అసిస్టెంట్ గా మారాను. అయినా నేను కోరుకున్నది జరగలేదు. కానీ మీరనుకున్నది అయిందని ఎక్సైట్ అవుతున్నారు. ఈ శ్యామల మోసం చేసిన వాళ్ళని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేస్తుందో, సాయం చేసిన వాళ్ల కోరిక నెరవేర్చడానికి కూడా అంతే కష్టపడుతుంది. కానీ నా విషయంలో మాత్రం మీ కష్టం కన్నా నా కన్నీళ్లే ఎక్కువ ఉన్నాయి. నీ కోరిక చిన్నదే అయినా సాధించడానికి టైం పడుతుంది.
రాహుల్ మైండ్లో సరస్సు ఉన్నంతకాలం నువ్వు డైరెక్ట్గా అప్రోచ్ అవటం కష్టం. అందుకే వాగ్దేవి తరపు నుండి ఆట మొదలు పెట్టాలి. ఎలాగో కొడుకు మీద బెంగతో వాగ్దేవి బిజినెస్ని పట్టించుకోవట్లేదు కాబట్టి సిచ్యువేషన్ని నువ్వు కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకోవాలి. క్రమంగా నీ యాక్టింగ్ టాలెంట్తో వాగ్దేవిని ఇంప్రెస్ చేసి ఇంట్లో అధికారం కూడా లాక్కోవాలి. రాహుల్కి నువ్వు తప్ప వేరే ఆప్షన్ ఉండదు అని వాగ్దేవితో సహా అందరూ నమ్మేట్టు చేయాలి. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు పెళ్లి జరుగుతుంది. ఆ ఇంట్లో నీ పేరు మీద నా పట్టు పెరుగుతుంది. ఓకే ఆంటీ, ఈ మాత్రం ప్లానింగ్ ఎంకరేజ్మెంట్ చాలు. గేమ్ మొత్తం నా గ్రిప్లోకి తెచ్చుకుంటా. రాహుల్ పెళ్ళంగా రాజ్యమేలుతా. సీ దిస్ బ్రహ్మణి, నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ చాలా తగ్గిపోయాయి. మనం ఎక్కువ స్టూడెంట్స్ని గ్యాదర్ చేయలేకపోతే రెంట్ శాలరీ కాదు కదా, కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బులు సరిపోవు. ఇంత సడన్ గా నెంబర్ తగ్గడానికి రీజన్ ఏంటి? మన కాంపిటీషన్ ఎవరైనా వచ్చారా? కాంపిటీషన్ కాదు బ్రహ్మణి, మనకి సరైన పబ్లిసిటీ లేదు. అదీ కాక సిటీలో వేరే ఇన్స్టిట్యూట్స్ అన్నీ స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాయి. అంటే మనం అప్డేట్ అవ్వాలన్నమాట. అవును బ్రహ్మణి, ఈసారి స్టూడెంట్స్తో పాటు మనం కొత్త ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేసుకోవాలి. మన శాలరీకే దిక్కులేదంటే కొత్త ఫ్యాకల్టీ ఎలా శైలు? మరేం చేద్దామని నీ ప్లాన్? ఆ క్లాస్ నేనే తీసుకుంటాను. నేనే నేర్చుకొని వాళ్ళకి టీచ్ చేస్తాను. నువ్వా? ఎలా? మనకి రాందేదైనా సరే నేర్పడానికి మొబైల్ ఉంది. నాకు తెలిసిన కొంతమంది ట్రైనీస్ ఉన్నారు. వాళ్ళని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుంటాను. స్టూడెంట్స్ కి పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్. నీ టాలెంట్ టీచింగ్ మీద అందరికీ నమ్మకం ఉంది కాబట్టి స్టూడెంట్స్ కూడా బాగానే వస్తారు. అలా అని ఊరుకోకూడదు శైలు. మన ఇన్స్టిట్యూట్ కి పబ్లిసిటీ కూడా పెంచాలి. ఓన్లీ మౌత్ టాక్ మీదే డిపెండ్ అవ్వకూడదు. అంతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. అప్పుడే ఈ ఇన్స్టిట్యూట్ కి పర్ఫెక్ట్ షేప్, నేమ్ అండ్ ఫేమ్ వస్తాయి. Am I right? మేడం, రాహుల్ 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 ఏంటిది? రక్తం వస్తోంది, తెలుస్తోందా నీకు? నవ్య, ప్రాణమే పోయినా బతుకుతున్నాను. ఈ రక్తం ఓ లెక్క.